మనిషి ఎందుకు శుభ్రంగా తయారవ్వాలి? అంటే శుభ్రంగా తయారవ్వడము అంటే చూడ్డానికి ప్లెజెంట్‌గా ఉండాలి. అంటే మంచి బట్టలు కట్టుకోవడం, మంచి హెయిర్ స్టైల్‌ని మెయింటైన్ చేయడం, ఆడవాళ్ళైతే మంచిగా జడలు వేసుకొని ఉండడం, ఇవన్నీ ఎందుకు ఉండాలి అంటే మనిషిని చూస్తేనే ముందు ఇంప్రెస్ అవ్వాలి. అంటే ఎదుటి వాళ్ళు మనల్ని చూస్తున్నప్పుడే వాళ్ళలో మన గురించి తెలిసిపోతుంది. వాళ్ళకి మన గురించి ఏమిటో అనేది తెలిసిపోతుంది. మన క్యారెక్టర్ ఏమిటో తెలిసిపోతుంది. మనం వేసుకున్న బట్టలు, మనం మెయింటైన్ చేస్తున్న మన స్టైల్. సో, ఇవన్నీ తెలిసిపోతుంది. అంతెందుకండి, సుమతి శతకంలోనే బద్దెన ఈ విధంగా చెప్తాడు. తలమాసిన ఒలుమాసిన వలుగులు మాసిన ప్రాణవల్లభునైనన్ పులకాంతమైన రోటు తిలకింపక భూమిలోన సిద్ధము సుమతి. అంటే ఏం చెప్తున్నారు ఇక్కడ? మాసిపోయిన తలతోనూ శరీరం అంటే స్నానం చేయకుండా ఉన్న శరీరం, తర్వాత వలుగులు మాసిన అంటే చిరిగిపోయిన బట్టలు, ఇంకా ఆ బట్టలతో ఉపయోగం ఉండదు. ప్రాణవల్లభునైన ఎంత ఉపకారవంతుడైనా సరే, ఎంత మంచి బ్రాహ్మణుడైనా సరే, పులకాంతమైన రోటు అంటే గుణవంతి అయిన భార్య కూడా మెచ్చుకోదు అని చెప్తున్నారు. ఈ పద్యం నేను మళ్ళీ రిపీట్ చేస్తాను. తలమాసిన ఒలుమాసిన వలుగులు మాసిన ప్రాణవల్లభునైనన్ పులకాంతమైన రోటు తిలకింపక భూమిలోన సిద్ధము సుమతి. అందుకే మనిషి చూడ్డానికి సౌందర్య ప్రధానంగా ఉండాలి. సౌందర్యము అంటే ఇక్కడ అందం కాదు. సౌందర్యము అంటే చూడడానికి చక్కగా కనిపించాలి, చూడడానికి ప్లెజెంట్‌గా ఉండాలి. అందుకే కదా వేమన శతకంలో కూడా దీనికి ప్రత్యేకంగా ఒక పద్యం ఉంది. మైల కోక తోడ మాసిన తలతోడ నొడలు మురికి తోడ ఉండనేని అగ్రకులజుడైన నట్టింటికి పిలువరు విశ్వదాభిరామ వినురవేమ. అంటే ఏమిటంటే మాసిపోయిన బట్టలతో, చెదిరిపోయిన జుట్టుతో ఉంటే అతను ఎంత పెద్ద బ్రాహ్మణ కుటుంబానికి చెందినా ఎవ్వరూ అతన్ని చూసి మెచ్చుకోరు అని చెప్తున్నారు ఇక్కడ. ఈ 2 పద్యాలు అందరూ కంఠస్థం చేస్తే మీ పిల్లలకు కూడా మీరు నేర్పించవచ్చు. మీరు కూడా నేర్చుకుని నలుగురికి నేర్పించవచ్చు. ఎందుకంటే ఇవాళ రేపు ఇవన్నీ ఎక్కువగా పిల్లలకి తెలియాలి. పెద్దవాళ్ళు కూడా నేర్పిస్తూ ఉండాలి. అందుకే కదా మన చిన్నప్పుడు పాఠశాలల్లో పద్యాలు, తర్వాత శ్లోకాలు ఇవన్నీ ఎందుకు నేర్పిస్తారంటే చిన్నప్పటి నుంచి నేర్చుకుంటే పెద్దయ్యాక కూడా ఇవేమీ మర్చిపోరు. అందుకే మొక్కై వంగనిది మానై వంగున అన్నారు. మొక్క చిన్నగా ఉన్నప్పుడు దాన్ని వంచితేనే ఒక పక్క మళ్ళీ ఇంకో కొమ్మ పెరుగుతూ ఉంటుంది. అది మొదటి నుంచి మనం ఒకేలా ఉంచితే, దానికి ఏమీ చేయకుండా ఉత్తి నీళ్లు పోస్తూ ఉంటే అది పెరుగుతూ ఉంటుంది కానీ అంత బలంగా పెరగదు. అందుకే మొక్కై వంగనిది మానై వంగున అంటే చిన్నప్పటి నుంచి మంచి అలవాట్లు నేర్పించకపోతే పెద్దయ్యాక కూడా అవి రావు అని చెప్తున్నారు.